అబ్బాయికి ఉద్యోగం కావాలా? బిందె నీళ్లు చాలు. అమ్మాయికి పెళ్లి కావాలా? బిందె నీళ్లు చాలు. పిల్లలు లేరా? బిందె నీళ్లు చాలు. ఏ సమస్య అయినా సరే ఒక బిందె నీళ్లతో పరిష్కారం అవుతోంది. విశాఖ జిల్లా దొండపర్తిలో కొలువైన ఎరుకమాంబకి ఒక బిందె నీళ్లు సమర్పిస్తే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి, భక్తుల కోర్కెలు తీరిపోతాయి. ఇది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని కడిగిపారేసే దేవతగా ఇక్కడి అమ్మవారు అనాదిగా పూజలందుకుంటూ వస్తోంది. బిందెడు నీళ్లలో కాసింత పసుపు కలిపి అమ్మవారి విగ్రహానికి స్వయంగా అభిషేకిస్తే చాలు అమ్మవారికి ఇష్టమైన బుధవారం బిందెడు నీళ్లతో అభిషేకాలకు వేలల్లో భక్తులు బారులు తీరుతారు. ప్రతి బుధవారం కూడా తల్లికి బిందెడు నీళ్ళు వేస్తే మన కష్టాలన్నీ కూడా పోతాయని ఆ నమ్మకము ప్రజల్లో విశాఖ జిల్లాయే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాయే కాదు, యావత్ రాష్ట్రాల్లో కూడా వ్యాపించినది. మా అందరికీ ఒకటే నమ్మకం అండి, అమ్మవారిని తరించుకుంటే ఏ కార్యక్రమమైనా ఎలాంటి పనులను విజయవంతంగా అవుతుందండి. మేము కూడా చాలా ఇంట్లో ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారు అమ్మవారి దయ వల్ల ఈరోజు ప్రశాంతంగా సుఖంగా ఈ గ్రామ దేవతకి సంబంధించిన ఎరుకం తల్లి ఎంతో వైభవమైన అమ్మవారండి. ఆదిపరాశక్తే ఎరుకమాంబ అమ్మవారిగా ఇక్కడ కొలువు తీరినట్లు భక్తులు చెబుతారు. అమ్మవారి విగ్రహం తీసుకువస్తున్న సమయంలో తలభాగం దెబ్బతినడంతో శిరస్సు విరిగి పడిపోయిందట. మళ్లీ అతికించుదామని ప్రయత్నిస్తే అది సాధ్యపడలేదట. అప్పటి నుంచి అమ్మవారి మొండెం మాత్రమే భక్తులకు దర్శనమిస్తోంది. తలభాగం ఉన్న చోట ఓంకారాన్ని వృత్తాకారంలో ఉంచారు. బుధవారం నాడు నీళ్లు పోసి లక్షవారం నాడు పసుపు కుంకుమ ఇచ్చుకొని ఇక్కడికి వచ్చి మేము కోరికలు తీరుతుందని నమ్మకం అండి. కాసింత పసుపు కలిపిన బిందెడు నీళ్లతో ఎరుకమాంబ అమ్మ సంతృప్తి చెందుతున్నారని, కోరిన కోర్కెలు తీరుస్తున్నారని భక్తులు ఆనంద పరవశులవుతున్నారు.